మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా సత్సంగ నిధి కథలు వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదే సంతోషంతో సత్సంగ నిధి నుండి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను. అందరం కలిసి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. నాగదేవత అనుగ్రహం. మహారాష్ట్రలోని కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థ గాథ. పండరీపురమునకు దగ్గరలో ఒకానొక గ్రామంలో ఒక షావుకారు అంటే వ్యాపారస్తుడు నివసిస్తూ ఉండేవాడు. అతనికి 4 కుమారులు. అతడు బాగా ధనవంతుడు. తన కుమారులకు కూడా బాగా స్థిమితమైన కుటుంబం గల వారితో మొదటి 3 కుమారులకు వివాహం జరిపించాడు. చివరి కుమారుడికి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండగా అతని కుటుంబానికి బాగా సన్నిహితం కలిగిన స్నేహితుడు విషయం తెలుసుకొని పక్క గ్రామంలో విద్యలో సరస్వతీ సమానురాలు, అందంలో రంభ వంటి సొగసైనది, గుణంలో చెప్పడానికి నా వద్ద మాటలు లేవు, కానీ ఆ అమ్మాయి పుట్టుకతోనే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల ఇరుగు పొరుగు వారు పెద్ద చేసి మంచి చెడులు చూస్తూ అండగా ఉన్నారు. అనాథ అని ఆలోచించకుండా ఆ అమ్మాయిని కోడలుగా చేసుకుంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడి చేశాడు. ఆ వ్యాపారస్తుడు కూడా ఆలోచించి తనకు బాగా తెలిసిన వ్యక్తిని గ్రామానికి పంపించి ఆ అమ్మాయి గురించి విచారణ చేయించాడు. అతడు విచారించి తిరిగి వచ్చి, నాకు వివాహం జరిపించవలసిన కొడుకులు ఎవరూ లేరు, లేదంటే మా ఇంటికి కోడలుగా చేసుకునేవాడిని మీరు చెప్పిన దానికన్నా మంచి గుణగణాలు కలిగినదని చెప్పాడు. ఇక ఇంట్లో వారితో కూడా సంప్రదించి గ్రామ పెద్దలకు తెలియచేసి తన చిన్న కుమారునికి భాగ్యలక్ష్మితో వివాహం జరిపించారు. అత్తగారింట్లో చక్కని మెలకువ నేర్పులతో ఉండి అత్తమామల మన్ననలను పొందింది. కొంతకాలం గడిచింది. నాగపంచమి పండుగ వచ్చే సమయం దగ్గరలో ఉంది. పూర్వకాలంలో మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం నాగపంచమి పండుగకు పుట్టింటికి వెళ్ళి పండుగ జరుపుకునేవారు. మొదటి 3 కోడళ్లను తీసుకుని వెళ్ళడానికి వాళ్ళ తల్లిదండ్రులు లేదా అన్నదమ్ములు వచ్చి తీసుకుని వెళ్ళారు. భాగ్యలక్ష్మికి తోబుట్టువులు లేకపోవడం వలన అత్తమామలకు కొంత అసంతృప్తి కలిగింది. విషయాన్ని గమనించిన భాగ్యలక్ష్మి మనస్సులో బాధపడింది. మరురోజు ఉదయాన్నే నాగదేవత ఆలయానికి వెళ్ళి నాగరాజు నాగమ్మలను పరిపరి విధాల వేడుకొని తన బాధను వెల్లడి చేసి యథాప్రకారం ఇంటికి వెళ్ళి దైనందిన పనులలో నిమగ్నమైంది. 12 సంవత్సరాల పిల్లవాడు ఆ ఇంటి ముందుకు వచ్చి మామయ్య గారు అని పిలిచాడు. ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి, ఎవరు బాబు నువ్వు, ఎందుకు వచ్చావు అని వివరాలు అడిగాడు. అంతటా ఆ పిల్లవాడు, నాగపంచమి పండగ వస్తుంది, మా భాగ్యలక్ష్మి అక్కయ్యను పంపిస్తే పండుగ జరుపుకొని నయనాలు సారెలు ఇచ్చి పంపుతామన్నాడు. యజమానికి నమ్మశక్యంగా లేక, నిన్ను పెళ్లిలో చూడలేదు, నువ్వేమో మా అక్కయ్యను పంపమంటున్నావు, నిన్నెలా నమ్మాలి అని ప్రశ్నించాడు. ఆ పిల్లవాడు, అక్కయ్య పెళ్లి సమయం లేకుండా చాలా త్వరగా జరిగిపోయింది, అప్పుడు మేము తీర్థయాత్రకు వెళ్ళామని సమాధానపరిచాడు. సరేనని యజమాని భాగ్యలక్ష్మిని పిలిచి, ఇతడెవరో మీ తమ్ముడని చెప్తున్నాడు, నీకేమైనా తెలుసా అని అడిగాడు. ఆ పిల్లవాడిని చూసి భాగ్యలక్ష్మి ఒక క్షణం ఆలోచన చేసి, పండుగ జరుపుకోవడానికి వెళ్ళినట్లయితే అత్తామామలు సంతోషిస్తారని, అవును మా దూరపు బంధువైన పెదనాన్నగారి కుమారుడు అని చెప్పి ఆ పిల్లవాడితో బయలుదేరింది. ఇంటిలో నుండి ధైర్యంగా బయలుదేరిన మనసులో మాత్రం ఆ పిల్లవాడెవరు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడని పరిపరి విధాల ఆలోచన చేసింది. గ్రామం చివరకు వెళ్ళిన తర్వాత
12 సంవత్సరాల పిల్లవాడు అదృశ్యమై నాగరాజు ప్రత్యక్షమై, భాగ్యలక్ష్మి, ప్రేమపూర్వకమైన నీ భక్తికి మెచ్చాను. నీకు ఎవరూ లేరని బాధపడకు. నాగపంచమి పండుగ మా లోకంలో ఘనంగా జరుపుకున్న తర్వాత నిన్ను మరల ఈ లోకంలో వదిలిపెడతాను. నీ అత్తమామలు కూడా సంతోషిస్తారు అని చెప్పాడు. భాగ్యలక్ష్మి సంతోషించి నాగరాజుతో వారి లోకానికి వెళ్ళింది. అక్కడ అందరికీ ఆమెను పరిచయం చేసి, నాగపంచమి పండుగ వరకు ఈమె మనతోనే ఉంటుంది, ఈమెకు ఎటువంటి హాని కలగకుండా చూసుకోవలసిందిగా ఆదేశించి వెళ్ళిపోయాడు. అదే సమయంలో నాగరాజు భార్య నాగమ్మకు ప్రసవ సమయం. నాగమ్మ భాగ్యలక్ష్మిని పిలిచి నూనెతో నిండుగా ఉన్న దీపాన్ని ఇచ్చి ఒక గదిని చూపించి, ఈ దీపాన్ని పట్టుకుని ఆ గదిలో కూర్చో, నా ప్రసవ సమయం పూర్తయిన తర్వాత నేనే వచ్చి ఈ దీపాన్ని తీసుకుంటానని చెప్పింది. సరేనని భాగ్యలక్ష్మి దీపాన్ని తీసుకుని ఆ గదిలో కూర్చుంది. నాగమ్మ 3 పిల్లలను ప్రసవించింది. ఆ పుట్టిన పిల్లలు పాకుతూ భాగ్యలక్ష్మి గదిలోనికి వెళ్ళాయి. దగ్గరకు వస్తుండడంతో బాగా భయపడిన భాగ్యలక్ష్మి ఆమె చేతిలో ఉన్న దీప ప్రమిదను హఠాత్తుగా క్రింద పడవేయడంతో నూనె చింది అప్పుడే పుట్టిన పిల్లల మీద పడి మంట అంటుకుని తోకలు కాలిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న నాగమ్మ తన పిల్లల తోకలు కాలిపోయాయని బాధపడి భాగ్యలక్ష్మి మీద కోపోద్రిక్తురాలైంది. కానీ భాగ్యలక్ష్మికి ఎటువంటి హాని జరగకూడదని నాగరాజు ఆదేశించడం వలన ఏమీ చేయలేక నాగరాజుని పిలిపించి, నా పసికందుల తోకలు కాలిపోవడానికి కారణమైన ఈమె ఈ లోకంలో ఉండడానికి అంగీకరించను, తక్షణమే ఈమెను ఈ లోకం నుండి పంపివేయవలసిందని ఆజ్ఞాపించింది. పొరపాటు జరగడం వలన మరేమీ చెప్పలేక భాగ్యలక్ష్మిని భూలోకానికి తీసుకువెళ్ళి, వేరొక మార్గము లేక నిన్ను పండుగ కన్నా ముందే విడిచిపెడుతున్నాను, కానీ నా యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆశీర్వదించాడు. పండుగ పూర్తవకముందే అత్తారింటికి రావడంతో, అదేమిటమ్మా అప్పుడే వచ్చావు అని అడిగారు. నేను వెళ్ళినప్పటి నుండి నా మనసంతా మీ అందే ఉన్నది. ఎవరూ లేకుండా మీరు పండగ చేసుకోవడం కష్టమవుతుందని భావించి వచ్చానని సమాధానమిచ్చింది. ఆమె నిర్ణయానికి అత్తామామలు సంతోషించారు. నాగపంచమి పండుగ వచ్చింది. భాగ్యలక్ష్మి ఇంటిలో రంగురంగుల ముగ్గులతో నాగమ్మ నాగరాజు బొమ్మలతో అలంకరించి మరెంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించింది. నాగలోకంలో ఉన్న నాగమ్మ మాత్రం తన బిడ్డల తోకలు కాలిపోవడానికి కారణమైన భాగ్యలక్ష్మి యందు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో తన 3 బిడ్డలను పిలిచి, మీ తోకలు కాలిపోయి మొండిగా ఉండడానికి కారణమైన వ్యక్తి భూలోకంలో హాయిగా ఉందని భాగ్యలక్ష్మిని చూపి మీరు వెళ్ళి ఆమెను కాటు వేసి రమ్మని ఆదేశించింది. సరేనని నాగమ్మ 3 బిడ్డలు భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్ళాయి. ఆ ఇంటిని ఆమె పూజా కార్యక్రమాలు, భక్తి శ్రద్ధలు, అత్తమామల యందు ఆమె చూపే ప్రేమను చూసి తమ తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో ఆరాధించే భక్తురాలికి అపకారం చేయడానికి మనస్సొప్పక తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాయి. రాత్రి వెళ్ళిపోయే సమయంలో ఆమె ప్రేమపూర్వక భక్తికి మెచ్చి ఒక మణిహారాన్ని ఆమె మెడలో వేసి వెళ్ళిపోయాయి. నాగలోకానికి వెళ్ళి వాళ్ళ తల్లి అయిన నాగమ్మకు ఆమె భక్తి శ్రద్ధలను చూపించి ఆమెను కాటు వేయడానికి మనసు అంగీకరించలేదని చెప్పాయి. ఆమె యొక్క శ్రద్ధను తిలకించిన నాగమ్మ, తల్లినై ఉండి నేను ఈమె భక్తిని స్వీకరించక ద్వేషించాను, అయ్యో నేను పొరపాటుగా ఆలోచన చేశానని నాగమ్మ కూడా ద్వేష భావాన్ని తొలగించుకుంది. నాగమ్మ బిడ్డలు మాకు భాగ్యలక్ష్మి అక్కయ్యతో సమానం, ఇక నుండి మనమే తోడు నీడుగా ఉందామని వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో దీవించారు. ఉదయాన్నే నిద్రలేచి మణిహారాన్ని గమనించిన భాగ్యలక్ష్మి అత్తమామలు, భర్త ఇటువంటి ఇల్లాలు మన ఇంటికి రావడం గొప్ప అదృష్టమని భావించి ఆమెను పొగిడారు.
ఆమె మాత్రం ఇదంతా నాగరాజు అనుగ్రహ ఆశీస్సుల ప్రభావం కాబట్టి మన తరతరాల వారు కూడా వీరిని మన కులదైవంగా భావించి కృతజ్ఞతగా ఉండాలని కోరింది. ఈ కుటుంబం యొక్క తరతరాల వంశస్థులు పండరీపురంలో ఉన్నారని నానుడి. అద్భుతమైన కథ, వాస్తవంగా జరిగిన కథను చాలా అందంగా రాసి మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ సత్సంగ నిధిలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.